ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో చూస్తున్నాం. గడిచిన 19 నెలలుగా ముఖ్యంగా మేము విద్యారంగానికి సంబంధించిన వాళ్ళం కానీ కేజీ నుంచి పీజీ వరకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. దాదాపు ఇప్పటి వరకు 18 నెలల్లో దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఫీజు రిమైండర్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పుడే మనం అల్లూరు సీతారామం జిల్లాలో చూసినాం. దాదాపు 7 మంది అమ్మాయిలు ప్రభుత్వం పాఠశాలల్లో గిరిజన పాఠశాలలో చదువుతున్న పిల్లలకి మంచినీళ్ళు ఇవ్వలేని ఈ దుర్మార్గ ప్రభుత్వం. కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల 7 మంది అమ్మాయిలు చనిపోయినాం. కానీ ఈ రాష్ట్రంలో పిల్లలకు మంచినీళ్ళు ఇవ్వదు కానీ కల్తీ మద్యం మాత్రం రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మా సొంత జిల్లా అన్నమయ్య జిల్లా మల్లకల్ చెరువులో అయితే కన్నా కేవలం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుంది కుటుంబ ప్రభుత్వం. మరేంటి కల్తీ మద్యమే అసలు వైసీపీకి కూడా జోగి రమేష్ గారు ప్రమేయం ఉందంటున్నారండి కొంతమంది. అంటే చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరో తన చేసిన తప్పుదని కప్పిగుచ్చుకోవడానికి వేరే ఒకరి పైన నెట్టేయాలా, బురద వాళ్ళకు పూసేయాలా. ఈ జోగి రమేష్ అనే ఒక బీసీ నాయకుడు, బీసీ మంత్రి అయితే ఎవరున్నారో ఆయన గతంలో చంద్రబాబు నాయుడు పార్టీ పైన గట్టిగా పోరాటం చేసిన వ్యక్తిని, ఆ వ్యక్తిని ఏదో విధంగా అక్రమ కేసులు విరికించాలని చెప్పేసి కేవలం జనార్దన్ రావుది ఇబ్రహీంపట్నం అని చెప్పేసి వాళ్ళ ఊరని చెప్పేసి ఈ కేసులు ఇరికించారు. కానీ ఈ కేసులో పూర్తిగా టీడీపీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే, నకిలీ మధ్య కుంభకోణంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీలే, నారా లోకేష్ కూడా దీనికి భాగస్వామ్యం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐతో విచారణ జరిపించాలా జోగి రమేష్ గారు కొన్నిట్లా, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. అలా చూస్తున్న చిత్తూరులో జరిగినటువంటి స్కాము ఇప్పుడు ఇబ్రహీంపట్నం వరకు జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి లెక్కరు ఎక్కడ కూడా ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనుకోవచ్చు అంటారు? అధికార ప్రభుత్వం పెద్దలే చేస్తుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? చేయించేది ఎవరు? అధికారం పార్టీ పెద్దలే కదా నకిలీ మద్యాన్ని తయారు చేసేది. ఈ నకిలీ మద్యాన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు? ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో బెల్ట్ షాప్ ఉంది. ఈ బెల్ట్ షాప్ ముందు ఆడించిపోతుంది నకిలీ మద్యమే. బెల్ట్ షాపులో రాష్ట్రంలో విచ్చటిగా బెల్ట్ షాపులు ఉన్నాయి. సాక్షాత్ తెలుగుదేశం పార్టీ నాయకులుగా చెబుతున్నారు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి, గత ప్రభుత్వంలో బెల్ట్ షాపులు మాటే లేదు అని చూస్తున్నారు. బెల్ట్ షాపులు ఎక్కువ, బెల్ట్ షాపుల వల్లే ప్రయాణాలు కూడా యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి కొన్ని మీడియా కానీ కొన్ని సంస్థలు కానీ కొంతమంది ప్రశ్నించే వారి మీద కూడా కేసులు పెట్టారని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తాయి. వాస్తవమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ గట్టిగా వాస్తవాలు చెప్తే వాళ్ళు కేసులు పెడతారు. ఎందుకంటే ఈరోజు కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో కళ్ళ కనబడుతుంది వాళ్ళు నైట్ 2 గంటలప్పుడు ముందు ఆగినారు, వీడియోస్ బయటకు వస్తున్నాయి, లోకల్ అందరూ చెప్తున్నారు. కానీ కూడా దాని ఏదో విధంగా మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టించి వాళ్ళు చేసిన ఆరోపణలు అసత్యం నిరూపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.